రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో హెచ్డి బార్లీ, పొగాకు కొనుగోళ్లు, క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు కోరారు. మామిడి తాండ్రపై 5% జీఎస్టీ విధిస్తున్నారని, అదే తరహాలో మ్యాంగో పల్ప్ కూడా వర్తింపజేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గిస్తే మామిడి రైతులకు, పల్ప్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు పీయూష్ గోయల్ కు వివరించారు. సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని పొగాకు, పామాయిల్, మామిడి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపడతామని అన్నారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.